ఇద్దరు ముగ్గురు మనవాడు ధర్మరి మనవాళ్ళే మనం చెప్తాను నేను తర్వాత కాదు కాదు వేరే ఏది ఎత్తలేవు చెప్పవు మరి ఫోన్ చేసి అత్తరు ఇష్యూ అయింది విగ్రహం తోటే చెప్తారా ఏదన్నా పూజలు కూడా వస్తారా ఎక్కడ విగ్రహం ఉందా ఎదురుగా వచ్చింది పెద్ద ఫ్లెక్స్ నిర్మించారు అది కాదు ఒకటి తీసుకోమని ఇప్పటి వరకు కూడా ముట్టలేం సార్ అధికారికంగా లీగల్ గానే వెళ్ళింది పేరు మెన్షన్ చేస్తాం సార్ అసలు వారు ఎవరో కూడా వాళ్ళని కూడా రెస్ట్ మేము ఇచ్చే అప్లికేషన్ వేరున్నాయి ఇది ఆపమని రైటింగ్ లో కాంప్లీట్ మాకు జరుగుతున్న ఒక 3 నెలల నుంచి జరుగుతున్న వివాదాస్పదం మేము పోలీస్ స్టేషన్ వరకు మీడియా మిత్రుల వరకు తెలియపరిచింది ఏమనగా మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలుగజేస్తూ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు 2 వర్గాలు మున్నూరు కాపు సంఘం చేస్తుంది.
దాని ఆధారంలో వీడీసీ ఆధారంలో కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. అలాగే సభ్యుజన 26 నాడు అంబేద్కర్ ఫోటో పెట్టి తీసేయడం జరిగింది. తీసేస్తున్నామని మా దళిత బిడ్డ అడిగితే ఇది పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, గ్రామ పంచాయతీ మన ఈ స్కూల్లో పెట్టుకోవాలా, లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వ్యవస్థగా మారి మేము దాన్ని ప్రశ్నించడానికి మొదలు పెడితే వీడీసీ చర్య తీసుకొని వీడీసీ తప్పుగా భావించి నువ్వు తప్పు చేసినావని అందరి సమక్షంలో జరిగింది. అందరి సమక్షంలో తప్పుగా నొప్పుకున్నాడు. మేము వీడీసీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీడీసీ మాటని మేము దాన్ని వదిలేస్తే మళ్ళీ మూడోసారి జరిగింది. ఇది మూడోసారి. ఇంతకుముందు 2 సార్లు జరుగుతూ కూడా అదే తరగతి తీర్మానం జరిగింది. వాళ్ళకి అప్ప చెప్పేసినాం. వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ఫ్లెక్సీ పెట్టుకున్నారు, గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటారు. దాన్ని కూడా మేము అప్లికేషన్ చేయలేము. కాకపోతే ప్రతిసారి ఎందుకు పెడుతున్నారు అనేదే ప్రశ్న. మా మాలమాదిగల భావాలను దెబ్బతీస్తున్నారా, అంబేద్కర్ అంటే నచ్చలేదా, లేకపోతే మేమంటే నచ్చలేదా, దాన్ని మేము ప్రశ్నించడం మొదలుపెట్టించండి. ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన కుండ్లు తీసేయడం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ముచ్చట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసారు, అది మేము తీసేసినామని మళ్ళీ అదే ప్లేస్లో మేము ఫ్లెక్స్ తీయమన్నందుకు తీసేసారు వాళ్ళు. మేము దాన్ని ఫోర్స్ వేయలేము. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళు చేసారు, మేము గమ్మున ఊకున్నాం. మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో కుండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మేము అధికారికంగా మేము దాన్ని తెలియపరచడం పిఎస్కు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన మాకు ఏ రకంగా సరే మా భావాలను చెప్పకుండా బడా భీమగల్ విలేజ్లో 2 వర్గాలు, 2 సంఘాలు మాత్రమే మమ్మల్ని ఎందుకు ఇంత విధంగా